జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భాటానికి తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భాటానికి తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలైతే వెల్లడించాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మిగిలిన కొందరు నేతలందరూ కూడా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. అయితే అక్కడ మాగంటి సునీతతో పాటు నలుగురు మాత్రమే ఎన్నికల నిబంధనల ప్రకారం నలుగురు మాత్రమే లోపలికి ఎలో చేస్తారు. కాబట్టి వారు మాత్రమే వెళ్ళి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. సో కొద్దిసేపటి క్రితమే ఆనవాయితీగా దివంగత నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన రెగ్యులర్గా ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడల్లా ఆయన మూడోసారి ఇక్కడ గెలిచారు కాబట్టి పెద్దమ్మ తల్లి గుడికెళ్ళి అక్కడ పూజ అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారు. సో అలా కొద్దిసేపటి క్రితమే మాగంటి సునీత పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళారు. అక్కడ పూజ కార్యక్రమం అనంతరం మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. యూసఫ్గూడ డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. సో ఆ సమావేశంలో ప్రస్తుతం కేటీఆర్ ఉన్నారు. సో మాగంటి సునీత తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో రాగానే మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి నేరుగా షేక్పేట తహసీల్దార్ కార్యాలయం అంటే పార్కాహిత్ హోటల్ పక్కన ఉన్నటువంటి షేక్పేట తహసీల్దార్ కార్యాలయంకి వెళ్తారు. అక్కడ 10:30 మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. దాఖలు చేసిన తర్వాత అక్కడ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మాట్లాడతారు, లేకపోతే తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడతారు అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. మొత్తం 6 డివిజన్లు ఉండగా 6 డివిజన్లకి ఒక్కొక్క డివిజన్కి 3 నుంచి 4 చొప్పున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇప్పటికే వారందరూ కూడా ఆయా డివిజన్లో ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. కాకపోతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంలో అంటే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో 3,79,000 ఓట్లు ఉంటే ఈసారి 3,98,000 ఓట్ల వరకు పెరిగాయి. అంటే దాదాపుగా 23,000 ఓట్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. సో అందులో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగా చోరీకా ఓట్ అంటే ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరుగుతుంది అని దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ చోరీకా ఓట్ జరుగుతుంది అంటే దొంగ ఓట్లు ఎక్కువగా ముద్రణ ఎక్కువగా జరిగింది. సో ఆ దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా గెలవాలని ఇలాంటివి చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి దానిపైన ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ సీఈఓకి కంప్లైంట్ చేసింది. సో కంప్లైంట్ చేసి 24 గంటలు అవుతుంది. చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు కూడా వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే యొక్క బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి
ఎప్పటికప్పుడు కేసీఆర్ దీనిపైన రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సర్వేలు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఖచ్చితంగా గెలిచి తీరుతామని సర్వేలు కూడా చెప్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా నిన్న సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో విఫామ్ తీసుకున్నారు మాగంటి సునీత. అదేవిధంగా మాగంటి సునీత బాబు, ఇద్దరు ఆడపిల్లలు కూడా తీసుకున్నారు. వారి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. సో విఫామ్తో పాటుగా ఎన్నికల ఖర్చుల నిమిత్తం 40 లక్షల రూపాయల చెక్కును కూడా కేసీఆర్ ఇచ్చారు మాగంటి సునీతకి. సో ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి మాగంటి సునీత రానున్నారు. వచ్చిన తర్వాత కేటీఆర్తో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ ముందుగా మీడియాతో మాట్లాడతారు. ఇక్కడ నుంచి నేరుగా తహసీల్దార్ షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అయితే ఈ నెల 19వ తారీఖు రోజు అంటే ఆదివారం అయినప్పటికీ కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఆదివారం రోజు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి షేక్పేట తహసీల్దార్ కార్యాలయం అంటే పార్క్ హైత్ హోటల్ పక్కన ఉన్నటువంటి షేక్పేట తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాలి. ఆ ర్యాలీలో భాగంగా రెండో సెట్ అదే రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. కాబట్టి సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం కాబట్టి ఆల్రెడీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి దివంగత నేత గోపీనాథ్ సుపరిచితుడు కాబట్టి సో మాగంటి సునీత ఖచ్చితంగా సుపరిచితురాలు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకు సో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. కాకపోతే 23,000 ఓట్లు దొంగ ఓట్లు కాంగ్రెస్ పార్టీ ముద్రణ చేసింది. అంటే అధికారులు తప్పిదం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి చూడాలి మరి కాసేపట్లో మధ్యాహ్నం సమయంలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్తారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ యూసఫ్గూడ డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతుంది కాబట్టి ఒక డివిజన్ సమావేశానికి సంబంధించి యూసఫ్గూడలో కూడా ఎక్కువగా ఓట్లు ఉన్నాయి కాబట్టి అంటే దాదాపుగా 3,95,000 ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంటే యూసఫ్గూడ డివిజన్లో అంటే రేమత్ నగర్లో హైయెస్ట్ ఓట్లు ఉంటాయి. డివిజన్లో దాదాపుగా 80,000 ఓట్లకు పైగా రేమత్ నగర్ డివిజన్లో ఉన్నాయి. తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి ఓట్లు యూసఫ్గూడ డివిజన్ కాబట్టి యూసఫ్గూడ డివిజన్కి సంబంధించి చాలా కీలక నేతలందరినీ కూడా ఇన్ఛార్జిగా పెట్టారు. సో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, సో మిగిలిన క్లస్టర్ ఇన్ఛార్జీలను కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నియమించింది. సో ఈ యొక్క సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతుంది. సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. సో కార్యకర్తలకు వచ్చినటువంటి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం గెలిచేందుకు మాత్రం అన్ని విధాలుగా కూడా ప్లాన్ చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇంటింటికి తీసుకెళ్లి సో తెలియపరచాలి. కారు కావాలా, బుల్డోజర్ కావాలని ఒక నినాదంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. బుల్డోజర్ అంటే కాంగ్రెస్, కార్ అంటే బీఆర్ఎస్ పార్టీ. కార్ అయితే అందరు కూడా సురక్షితంగా ఉంటారు. బుల్డోజర్ వస్తే ఇవాళ ఖచ్చితంగా మీ ఇళ్లను కూల్చివేస్తుంది అనే ఒక నినాదంతో ఉప ఎన్నికల్లో ఇదే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఆ విధంగా ఇంటింటికి వెళ్తుంది, ప్రచారం చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఒక బాకీ కార్డు ముద్రణ చేసింది, ప్రింట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు ఎన్ని హామీలు నెరవేర్చారు, ఇంకా పెండింగ్లో ఏమేమి హామీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తుంది. 100 రోజుల్లోనే అనేక హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి సో బాకీ కార్డుకి సంబంధించి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి అంటే గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది కాబట్టి హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా బస్తీ దవాఖానాల గురించి, వీటన్నిటి గురించి కూడా ప్రజలకి వివరించి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం గెలిచి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. మరి కాసేపట్లో ప్రస్తుతమైతే అనిల్, మాగంటి సునీత, దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. సో అది ముగిసిన వెంటనే ఆమె అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత కేటీఆర్తో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. ఇక్కడ నుంచి నేరుగా షేక్పేట తహసీల్దార్ కార్యాలయంకి వెళ్ళి అక్కడ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. అనిల్. రైట్ సైతులు, థ్యాంక్ యూ.